హాయ్ ఫ్రెండ్స్, ఏపీ గవర్నమెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే రిలీజ్ చేసింది. వాటికి ఎలా రిజిస్టర్ అవ్వాలనేది ఈ వీడియోలో చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వెబ్సైట్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ వెబ్సైట్ గూగుల్లో సెర్చ్ చేసి ఓపెన్ చేస్తే కనుక మీకు ఇలాగ పేజ్ ఓపెన్ అవుతుంది. చూడండి, హోమ్ సిటిజన్ సర్వీస్ ఆన్లైన్ పోర్టల్ వర్క్ ఫ్రమ్ హోమ్ మోడల్ అని ఉంది కదా, వర్క్ ఫ్రమ్ హోమ్ మాడ్యూల్ మీద క్లిక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి అప్లై చేసుకునే ప్రాసెస్ అనమాట ఇది. క్లిక్ చేయగానే మీకు ఇలాగ ఆధార్ అథెంటికేషన్ అని వస్తుంది. క్లిక్ హియర్ దగ్గర టిక్ చేసి మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మీ ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేస్తే మీకు మీ డీటెయిల్స్ అనేవి ఓపెన్ అవుతాయి అన్నమాట. మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అన్ని డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాలి. చూడండి, ఇలా ఓపెన్ అవుతుంది. పర్సనల్ డీటెయిల్స్, హైయెస్ట్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అని ప్రతి డీటెయిల్లో మీ ఫుల్ నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండరు, స్టేట్, డిస్టిక్, ఫోన్ నెంబర్ ఇచ్చి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. అలాగే మెయిల్ ఐడి కూడా అంతే. మెయిల్ ఐడి దగ్గర మీ మెయిల్ ఇచ్చి ఓటీపీ ఎంటర్ చేయండి. తర్వాత హైయెస్ట్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ, డిప్లొమా, పీజీ అలా ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. 10th ఇంటర్ మీద అయితే అవకాశాలు లేవు. డిప్లొమా, డిగ్రీ, బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఏ యూనివర్సిటీ, ఎంత పర్సంటేజ్ వచ్చింది అవన్నీ ఫిలప్ చేసి సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేస్తే మీ మొబైల్ నెంబర్కి మెసేజ్ వస్తుంది, అప్లికేషన్ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ, రిజిస్ట్రేషన్ నెంబర్ అని. ఫర్దర్ ఏమైనా ఇన్ఫర్మేషన్ నాకు తెలిస్తే కనుక నేను మీకు తెలియజేస్తాను. సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.